ఒక తప్పుడు బోధకుడిని, ఏమయ్యా నువ్వు అంతలా భయంకరమైన పాపంలో ఉన్నావు, అంతమంది స్త్రీలతో సంబంధం పెట్టుకున్నావు అంటే ఆయన ఏం చెప్పాడంటే, బైబిల్ చదవరా, బైబిల్లో మహాభక్తులే అలా ఉన్నారు అన్నాడు. దావీదు పాపంలో లేడా? చాలా మంది స్త్రీలను పెళ్లి చేసుకోలేదా? అంటే వాడికి దావీదు అలా అర్థమయ్యాడు. ప్రాబ్లం అదే, వాడికి వాక్యం అలా అర్థమైంది. జాగ్రత్త, నీకు కూడా అలా అర్థమైందా? ఆ అపవాది చేతిలో చిక్కావనే. టెంప్టేషన్ ఓ సినిమా పాట ద్వారానో, ఓ బూతు మాట ద్వారానో, ఓ బూతు బొమ్మ ద్వారానో, లేకపోతే ఒక చెడు స్నేహం ద్వారానో మాత్రమే వస్తుంది అనుకోకండి దయచేసి. నో, ఇలా కూడా వస్తుంది టెంప్టేషన్ అని మనం అర్థం చేసుకోవాలి. వెనెవర్ యూ మిస్అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ ప్రోన్ టు టెంప్టేషన్. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకోవడం మొదలెట్టావో, నువ్వు శోధనకు అతి దగ్గరగా ఉన్నావని, ఏ క్షణమైనా అందులో పడిపోతావని అర్థం. యు ఆర్ ప్రోన్ టు టెంప్టేషన్. ప్లీజ్ అండర్స్టాండ్. అందుకని వాక్యాన్ని చాలా భయభక్తులతో చదవాలి, చాలా భయభక్తులతో చదవాలి.